ఇప్పుడు కొంతమందికి యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది కదా, సో మచ్చలు వస్తుంటాయి, ఇటు పడినా ఎటు పడినా మొహం పైన మచ్చలు వస్తుంటాయి. అవి పోవడానికి మనం యాక్సిడెంటల్ స్కార్స్ అంటాం. మనం యాక్సిడెంటల్ స్కార్స్కి ఫ్రాక్షనల్ CO2 లేజర్ అండ్ క్యూస్విచ్ ఎన్డియాగ్ లేజర్ కాంబినేషన్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. కొన్ని కేసెస్లో ఏంటంటే వాళ్ళకి పోస్ట్ యాక్సిడెంటల్ సూచర్స్ పడతాయి. సో అవేంటంటే వాటి ఇంప్రెషన్స్ అంత ఈజీగా పోవు. సో మనం ఒక 50 to 70% వరకు వాటిలో ఓవరాల్ అపియరెన్స్లో ఇంప్రూవ్మెంట్ ఇవ్వచ్చు. కానీ కంప్లీట్గా నార్మల్ స్కిన్ లెవెల్లోకి మాత్రం స్కార్ని మనం తీసుకెళ్ళలేం. సో 100% అది నార్మల్ స్కిన్ లాగా అయిపోతుంది అంటే మాత్రం ఇట్ ఈస్ అ మిస్కన్సెప్షన్. అది అవ్వదు. మనం ఎన్ని సెషన్స్ చేసినా లేజర్ ట్రీట్మెంట్ ఒక లిమిటేషన్ ఉంటుంది. కొన్ని స్కార్స్ ఒక 70-80% ఇంప్రూవ్ అవుతాయి, కొన్ని 50% ఇంప్రూవ్ అవుతాయి. సో ఓవరాల్గా మనకి అరౌండ్ 60 to 70% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది స్కార్లో. సో యూజువల్లీ కాంబినేషన్ ట్రీట్మెంట్సే ఉంటాయి స్కార్స్కి.